మేడం నీకు పూర్తి ట్రైనింగ్ ఇచ్చి వెళ్తాం మేము. రైస్ వాళ్ళ నమస్తే అండి, నేను మీ త్రీనాథ్ రెడ్డి. సో ఈరోజు వచ్చేసి మనం ఏదైతే మన మోడల్ ఉందో హోండా కంపెనీలో SCS 1000X పవర్ వేడర్, ఈ పవర్ వేడర్ అనేది మనం ఒక రైతుకి ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే సౌడు మొక్కలు ఉంది, ఈ మొక్కల మధ్యలో దుక్కు దున్నుకోవడానికి ఈ పవర్ వేడర్ అనేది తీసుకున్నారనమాట. సో ఇది ఎంత రేటుకి వచ్చింది, ఎంత మైలేజ్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది రైతులు మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో పవర్ వేడర్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి తెలియట్లేదు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మన వాళ్ళు మన దగ్గర తీసుకున్నారు, దగ్గర ఉంది కాబట్టి మన వాళ్ళ దగ్గరికి ఫీల్డ్కి వెళ్ళేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రాజమండ్రి, కొవ్వూరు ఇటు సైడ్ కూడా మనం పవర్ వేడర్స్ ఇస్తున్నాం. సో వాళ్ళకి తెలియదు మనం మన దగ్గర తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు మాన్యువల్గా చేసుకుంటారు తప్ప మనం దగ్గరికి వెళ్ళి గైడెన్స్ ఇచ్చే అంత ఆప్షన్ లేదనమాట. సో ఈ వీడియో అనేది వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. పాయింట్ టు పాయింట్ చెప్తా, కొంచెం ఓపికగా చూడండి, ఇసుకుపోవద్దు. ఈ బ్లేడ్లు అనేవి అడ్జస్టబుల్ బోల్డ్ అనమాట. నువ్వు ఈ పిన్ తీసేసావు అనుకో, ఇది వచ్చేస్తుంది షర్ట్. నీకు అర్థం ఎంత ఉందా? అప్పుడు ఈ 2 షర్ట్లతో పెట్టుకుంటావు. నీకు ఇప్పుడు మొక్కల మధ్యలో ఏమైనా తక్కువ పెట్టుకోవాలనుకుంటే నువ్వు ఈ బ్లేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే చివరి 4 బ్లేడ్లు ఉన్నాయో ఈ పిన్ తీసి 4 వచ్చేస్తున్నాయి. ఈ 2 అటాచ్డ్ అనమాట. ఈ 2 తీయడానికి ఉంటుంది. ఈ 2 కంపల్సరీగా ఉంటాయి అనమాట. సో నీకు ఏమైనా ఇబ్బంది, మొక్కలు కట్ అయిపోతాను అనుకుంటే ఈ బ్లేడ్ తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. నీకు ఇప్పుడు మనం దున్నుతాం కదా, మనకి ఏమైనా కట్ అవుతాను అనుకుంటే మనం ఇది తీసుకుంటాం. నట్లు కాదు, ఈ పిన్ ఉందా, ఈ పిన్ తీసి షర్ట్ ఇలాగ వచ్చేది, ఇక్కడికి పూర్తిగా వచ్చేది, షర్ట్ ఇలాగ వచ్చేస్తుంది. అర్థమైందా? అదనమాట. సో కొంచెం వాల్సా, ఈ నీకు ఈ టైర్లు అనేవి మనం నడిపించుకోవడానికే. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి నడిపించుకొచ్చాము కిలోమీటర్ అంతా. సో అలా నడిపించుకోవడానికి మాత్రం దున్నుకున్నప్పుడు మాత్రం ఈ టైర్లు తీసుకోవాలి. ఈ టైర్లు తీసుకొని ఈ టైర్ ప్లేస్లో మనం ఈ రోటర్ చేసుకోవాలన్నమాట. చూసుకో, ఈ రైట్ లెఫ్ట్ ఉంటుంది, నీకు ఈ దారి అంచనా. సో ఒక్కసారి ఫస్ట్ టైమే నీకు ఇబ్బంది అవుతుంది. ఇది అటువైపు అనమాట, ఇది అటువైపు. సో ఇది ఇటువైపు అనమాట. ఇది దారి ఉందా, ఈ దారి ముందుకు ఉంటుంది. సో అంతే, ఈ దారి ఉందా, ఈ దారి మనకు ఇప్పుడు మనం రోటింగ్ చేస్తాం, నీకు అలవాటు అయిపోతుంది. అలా పట్టుకోండి కొన్ని నిమిషం. ఇప్పుడు కొంచెం పెయింటింగ్ అది ఉంటుంది కదా, కొంచెం వెళ్ళడానికి ఇబ్బంది పెడతాయి లోపలికి. అది టైర్లు పెట్టుకోవడానికి. అవును, ఏటి పక్కతో అటు పక్కే పెట్టుకోవాలి. అవుతులేండి. మార్కింగ్ నీకు ఇప్పుడు మనం దున్నుతాం కదా, నీకు అది దారి వచ్చేస్తుంది. దారి వచ్చేసినప్పుడు నీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఎటు పెట్టాలి. ఇప్పుడు అటు అదే చూద్దాం సార్, ఒకరు సరిపోతే రేపు ఒకటి తీసేద్దాం. ఇది లేపిసండి, అది అలా పట్టుకో ఒక్క సెకండ్. అయితే పిన్ ఉన్నది 2 ఫస్ట్ దాంట్లోకి వస్తుంది అనమాట. అంతే, ఏం డౌట్ వస్తుంది నా ఫోన్ చేయి. అది పిన్ ఉన్నది లోనికి వస్తుంది, ఈ 2 పెడకుండా అంతే నుంచి. సో ఇప్పుడు మనం బ్లేడ్లు వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఎప్పుడు కూడా మిషన్ స్టార్ట్ చేసే ముందు ఆన్ ఆఫ్ స్విచ్లు ఉంటాయి. దీనికి 2 ఆన్ ఆఫ్ స్విచ్లు ఉంటాయి, ఒకటి కాదు. ఫస్ట్ వచ్చేసి ఇంజిన్కి ఉంటుంది, ఇలా ఇటు వచ్చి ఇగో ఇంజిన్కి ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, ఇది ఎప్పుడు ఆన్లో ఉంచుకో. ఎందుకంటే ఇది నువ్వు ఆపేవనుకో, తర్వాత అక్కడ ఆఫ్ చేస్తావు, అప్పుడు నీకు తెలియదు. ఇది ఎప్పుడు ఈ ఇంజిన్ స్విచ్ ఎప్పుడు ఆన్లో పెట్టించుకొని ఈ ఆన్ ఆఫ్ స్విచ్ ఏదైతే ఉందో, ఇది ఎందుకు ఇస్తుండే కంపెనీ కూడా అంటే, ఇప్పుడు నువ్వు రన్నింగ్లో దున్నుతున్నావు, దున్నిన తర్వాత సడన్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆపలే కదా మిషన్, అందుకని చెప్పేసి ఇది వీజీ కోసం ఇలా నొక్కితే ఇది ఆగిపోతుంది. సో అదనమాట. స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇది ఇలా క్లోజ్ చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది వెళ్ళినప్పుడు వదలాలి. ఇది స్లో స్పీడ్. ఇది నీకు స్పీడ్ కావాలని స్పీడ్ పెట్టుకుంటావు, స్లో కావాలని స్లో పెట్టుకుంటావు. ఇది స్లోపుల్ ఎక్సలేటర్ అనమాట. ఇది మీకు ఎంత స్పీడ్ కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇది గేర్ సిస్టమ్, ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, న్యూట్రల్ వేసుకోవచ్చు. నీకు ఇంకా బ్యాక్ ఎలాగ రావాలో కూడా నీకు చెప్తా అనమాట. నీకు ఇక్కడ పెట్రోల్ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఈ బ్లాక్ స్విచ్ ఉందా,
ఇది ఆన్ ఆఫ్ అనమాట. ఈ ముందుకు ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్లో ఉంది. ఇటు ఉంటే ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఆన్లో ఉంది. సో ఇది చోక్ అనమాట. ఇప్పుడు చోక్ ఆఫ్లో ఉంది. ఆఫ్లో అంటే నార్మల్లో ఉంది. ఇప్పుడు ఇటు పెట్టుకున్నాం, ఇప్పుడు స్టోక్లో ఉంది. మనం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఇటు పెట్టించుకోవాలి. ఇది 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 ఆపు పూర్తిగా పెట్టాలి. ఇలా మెద్దులు గట్రా పెట్టకూడదు. పూర్తిగా ఇలా ఉండాలి, పూర్తిగా ఇలా ఉండాలి. తోసేయాల అంతే. ఇది ఎయిర్ ఫిల్టర్. ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను. పెట్టు. స్టార్ట్ అవ్వకపోతే పెట్టు, స్టార్ట్ అయితే అవసరం లేదు. నా అదర్వైజ్ ముట్టుకోకు. నీకు స్టార్ట్ అవ్వలేదని ఎప్పుడు అనిపించిందో అప్పుడు పెట్టు. నువ్వు స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా బండి న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్ అంటే నీకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్లో పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఒక్కసారి నువ్వు న్యూట్రల్ పెట్టుకొని స్టార్ట్ చేసావు అనుకో, స్టార్ట్ అయిపోద్ది బండికి ఏం కంప్లైంట్ రాదు. ఏమవుద్దంటే నీ కాలు అక్కడ పెట్టేస్తావు, కాలు మీద నీకు మిషన్ ఎక్కేస్తుంది, బెయిల్ ఎక్కేస్తుంది. బెయిల్ ఎక్కిస్తే ఏమవుద్ది అంటే కాలు కట్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆన్లో పెట్టుకొని అది ఆఫ్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇది లాగాలి. ఇప్పుడు లాగు, ఇది తాడు లాగాలి. ఇది రోప్ స్టార్ట్ అండి. ఇది సెల్ఫ్ స్టార్టే కాదు, రోప్తో మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి. నువ్వు సెల్ఫ్ కట్ కాదు, తాడు కంపల్సరీగా లాక్కోవాలి. అలాగని ఫుల్ స్పెజర్ పెట్టి లాగాల్సిన లేదు. ఇది పోస్టో కాబట్టి చాలా సింపుల్గా చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు జస్ట్ ఏం అవసరం లేదు. మీరు ఆన్లో పెట్టారు కదా, ఇలా పెట్టి ఇదంటే స్టార్ట్ అయిపోద్ది అంతే. దీనికోసం పెద్ద పెట్టేసేసి లాగాల్సిన లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక కంపల్సరీగా ఈ క్లచ్ పట్టుకోవాలి. ఇది గేర్ క్లచ్ అనమాట. ఈ క్లచ్ పట్టుకోగానే మీరు గేర్ వేసినప్పుడు గేర్లకి ఇదే రిస్క్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే ఇది కంపల్సరీగా ఇలా మూసి మనం ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ వేసి వదలగా వెళ్ళిపోతుంది. నీకు ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్ పెట్టుకోవచ్చు. ఇది స్పీడ్ స్లో పెట్టుకుంటావా స్పీడ్ పెట్టుకుంటావా అనేది నువ్వు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి సెకండ్ గేర్ కూడా ఉంది. సెకండ్ గేర్ ఈ మొక్కలు నువ్వు వేస్తే నువ్వు కంట్రోల్ చేయలేవు. మొక్కల మీదకి వెళ్ళిపోయింది అనుకో నువ్వు చేయలేవు. అందుకని స్లో స్పీడ్లో పెట్టుకొని మొక్కలు వెళ్ళేటప్పుడు ఫస్ట్ గేర్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్తా చూడు, ఇది స్లో స్పీడ్.